నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ అంగన్వాడీ కేంద్రం నందు ఐసిడిఎస్ సూపర్వైజర్ పరమేశ్వరి మాట్లాడుతూ కిషోర వికాసం సెక్షన్ 4 బాలల హక్కుల చట్టం గురించి ఆడపిల్లల రక్షణ గురించి బాల్య వివాహాలపై తల్లిదండ్రులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే తమకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. ఆడపిల్లలు చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లాలని కోరారు. గర్భిణీ సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారికి వివరించారు. పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించి 29వ వార్డు కిషోర బాలికలను షేర్ గ్రూపులుగా విభజించి వారికి 4 సెక్షన్ హక్కుల గురించి పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో ఏఎన్ఎం రామేశ్వరి, కృష్ణవేణి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే అబార్షన్స్ చేయించుకుంటున్నారు కాబట్టి అలా చేయించుకోకూడదు. అంటే ప్రతి ఆడపిల్లకు కూడా జీవించే హక్కు అనేది ఉండాలి. దీనికి ఒక యాక్ట్ గవర్నమెంట్ పెట్టిందన్నమాట. అది వచ్చేసి పిఎన్డిటి యాక్ట్, ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటారన్నమాట. అంటే ముందే మనము గర్భం వచ్చిన వెంటనే టెస్ట్ చేయించుకోవడము, దాని ద్వారా లింగ నిర్ధారణ చేసుకోవడము, ఆడపిల్ల తెలిస్తే అబార్షన్ చేయించుకోవడం ఇది మంచిది కాదు మనకి. కాబట్టి ఆడపిల్లకు జీవించే హక్కు అనేది ఉండాలి అనేది ఒకటి. తర్వాత రక్షణ పొందే హక్కు, రక్షణ కూడా కంపల్సరీగా పొందాలి. రక్షణ పొందడానికి మనం ఏం చేస్తున్నాము, పిల్లల హక్కులకు ఏదైనా భంగం కలిగినట్లయితే 1098 అనే నెంబర్కి కాల్ చేసి చెప్పినట్లయితే వాళ్ళను రక్షిస్తారు. రక్షణ పొందే హక్కు. బాల్య వివాహాలు ఎక్కువైనాయి చెప్పండి. తర్వాత ఇప్పుడు బాల్య వివాహాలు కూడా చైల్డ్ మ్యారేజెస్ ఇది కూడా హక్కుల కిందకే వస్తుంది అనమాట. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వాళ్ళకు వివాహం అనేది చేయాలి. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఎందుకు చేయాలి వివాహము? అంత లోపల చేస్తే ఏమవుతుంది, వాళ్ళలో అవయవాలు కూడా పూర్తిగా ఎదుగుదల ఉండదు, చిన్నపిల్లలు కాబట్టి. తర్వాత మానసికంగా కూడా వాళ్ళు ఫ్యామిలీ కుటుంబాన్ని మెయింటైన్ చేసేంత ఇది వాళ్ళకు ఉండదు. అలాంటప్పుడు మనము వాళ్ళ పెళ్ళిళ్ళు చేసినామనుకోండి, చాలా సమస్యలు వస్తాయి. దీనివల్ల మదర్ డెత్, అంటే తల్లి చనిపోవడము, కొద్దిగా ప్రెగ్నెంట్ అవుతుంది పాపకు పెళ్లి చేసిన వెంటనే. మీరు 16 yearsలో పెళ్లి చేసినారనుకోండి, 17 ఏళ్ళకే అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆమెకు బ్లడ్ తక్కువ ఉండడం, తర్వాత డెలివరీ టైంలో సమస్యలు రావడం. డెలివరీ టైంలో ఏమవుతుంది, బ్లడ్ తక్కువ వచ్చి అంటే అవయవాలు ఎదుగుదల లేకపోవడం వల్ల డెలివరీ టైంలో చాలా ఇబ్బంది. బేబీ డెత్ కావచ్చు, మదర్ డెత్ కావచ్చు, బేబీ డెత్ అయినా కావచ్చు, ఐఎంఆర్జన్ వచ్చి ఎంఎంఆర్జన్ కావచ్చు. ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి కాబట్టి మనకు చైల్డ్ మ్యారేజెస్ జరగకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ ఉందని తెలిసిన వెంటనే మేము కూడా వెళ్ళి అక్కడ నిలుపుదల చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా తీసుకుపోయి నిలిపేస్తున్నాం.